అందరికీ నమస్తే. మీకందరికీ తెలుసు కదా! క్యాబినెట్ సమావేశం సెపరేట్‌గా కేటీఆర్ పైన కేస్ పైన జరిగింది. కేటీఆర్ మీద కేస్ పెట్టాలనా వద్దా? కేస్ పెడితే తదుపరి జరిగే పరిణామాలు ఏమున్నాయి? తర్వాత కేటీఆర్ అరెస్ట్ అయితాడా? ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ తర్వాత జరిగే పరిణామాలు ఏమున్నాయి? అది కాంగ్రెస్ పార్టీకి లాభమా? నష్టమా? ఇట్లాంటి చాలా చాలా అంశాలపైన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశం 2 గంటలో, 2:30 గంటలో జరిగితే దానిలో ముప్పావు భాగం కేవలం ఈ రేస్ కారు విషయంలో మాత్రమే జరిగింది. ఈ రేస్ కారు విషయంలో నిజానిజాలు తేలే వరకు ఎన్ని సంవత్సరాలు పడతావో తెలవదు. దానిలో ఆ ఫారిన్ కంపెనీకి పోయిన డబ్బులు ఎవరికీ పోలేదనుకో, ఎవరి అకౌంట్‌లోకి పోలేదనుకో, పోయే అవకాశాలు కూడా లేవని చెప్తున్నారు చాలామంది. ఎందుకంటే అది అంతర్జాతీయ స్థాయి కంపెనీ. ఏదో వ్యక్తులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేయరు వాళ్ళు. వాళ్ళు ఎంతసేపటికి ఆ 46,00,00,000 వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకు గవర్నమెంట్‌కి ఇక్కడున్న గవర్నమెంట్‌కి వాళ్ళు నోటీస్ ఇచ్చిర్రు. మా దగ్గర మీ పైసలున్నాయి. మిగతా పైసలు ఇస్తే మనం రేజ్ చేసుకుందామని. కానీ వీళ్ళు క్యాన్సల్ మేము చేయలేమని చెప్పేసి వదిలేసింది ఈ గవర్నమెంట్ జనవరిలో. కాబట్టి ఆ పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయనేది వాళ్ళు ఇచ్చిన నోటీస్‌తోన క్లియర్‌గా అర్థమైపోయింది. ఇంకా వేరే అకౌంట్‌లోకి పోనప్పుడు దీనిలో ఫ్రాడ్ ఏం జరిగింది అనే చర్చ ఆల్రెడీ నడుస్తున్నది. అయితే ఇప్పుడు ఏంది పొలిటికల్ చర్చ. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ లాభమా? నష్టమా? అసలు ఇది ఎవరి ప్లాన్? ఇది కాంగ్రెస్ ప్లానా? రేవంత్ రెడ్డి ప్లానా? మొత్తం క్యాబినెట్ ప్లానా అనేది తేలవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఈ మీటింగ్‌లో కేటీఆర్ మీద కేసు, కేటీఆర్ అరెస్టు ఇవన్నీ రకరకాల అంశాల మీద చర్చ జరిగింది. ఈ చర్చలో క్యాబినెట్ 2 ముక్కలుగా మాట్లాడింది. అంటే 2 వర్గాలుగా మాట్లాడింది. ఒకటి ఫస్ట్ రేవంత్ రెడ్డి ఈ కేసు ఆల్రెడీ గవర్నర్‌కెళ్ళి మనకు పాజిటివ్‌గా వచ్చింది. కేసు మనం పెట్టొచ్చు. విచారణకు కేటీఆర్‌ని పిలవచ్చు. ఇంకా తర్వాత జరగాల్సినవి జరిగిపోతాయనేది కేటీఆర్ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. దీని తర్వాత ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళు వీళ్ళు మనకున్న సోర్సెస్ ద్వారా చెప్తున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళు వీళ్ళు అవును కరెక్టే. మనం ఈ ఖచ్చితంగా కేటీఆర్‌ను దొరకబట్టడానికే ఇదే కరెక్ట్ ఇష్యూ. కేటీఆర్‌ను దొరికించడానికే జైల్లో ఎన్నికే ఇది కరెక్ట్ టైం అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళంతా కూడా ఊదుపోసే ప్రయత్నం చేసిండ్రు. ఊదుపోయడం అంటే నిప్పుల మీద ఊదేస్తే మంటొస్తది, పొగొస్తది. ఊదుపోయడం మాట. లేకపోతే ఆరిపోతుంది నిప్పులు. అట్లా ఆ నిప్పు మీద ఊదేసే ప్రయత్నం చేసిర్రు. అయితే ఇక్కడ మిగతా పార్టీలో ఉన్న చాలామంది సీనియర్లు ఇది కరెక్ట్ టైం కాదేమో అని చెప్పే ప్రయత్నం చేసిర్రు. ఇది కరెక్ట్ టైం కాదేమో. ఇప్పుడు జనాల్లో కొంత మన మీద అసంతృప్తి ఉన్నది. మనం కొంచెం స్కీమ్స్ అమలు చేసిన తర్వాత జనాలే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఇక ఇప్పుడే బాగుంది, రేవంత్ రెడ్డి గవర్నమెంటే బాగుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం బాగాలేదు, తర్వాత చేద్దాం, తర్వాత మనం పరిస్థితులను అంచనా వేసుకుందాం. ఇప్పుడు ఆ అంశాలమై పోకుండా మిగతా అంశాల మీద మనం కొన్ని స్కీమ్స్ అమలు చేయాలనుకుంటున్నాం కదా, వాటిపైన కాన్సన్ట్రేషన్ చేద్దామని చెప్పే ప్రయత్నం చేసిర్రట. చేస్తే రేవంత్ రెడ్డి ఏమో కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటిలేమో లేదు లేదు ఇదే కరెక్ట్ టైం, ఇది ఖచ్చితంగా మనం చేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగా ఆవేశంతో ఆగ్రహంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఆవేశానికి కారణం కూడా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నెంబర్ 1, పొంగులేటి నెంబర్ 2. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాడు కావాలని బహుశా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నాడేమో. అందుకే లేనిపోని ఆలోచనలు, లేనిపోని ఇష్యూస్‌ని తెర మీద తీసుకొస్తున్నాడేమో. పొంగులేటే కావాలని వాళ్ళని రెచ్చగొట్టి, వీళ్ళని రెచ్చగొట్టి, రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి, అందరిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారేమో అనే చర్చ కూడా ఉంది. కానీ దీనిలో రేవంత్ రెడ్డి పాత్రను మనం కాదనలేము. కాంగ్రెస్‌లో ఉన్న చర్చ ఏందంటే ఇది రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నాల్లో ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఫైనల్‌గా ఇక్కడొచ్చి ఆగింది అనేది బయటికి కనిపిస్తున్నది. అందరూ మాట్లాడుకుంటున్నారు కూడా. ఎందుకంటే వాళ్ళ బామర్ది ఫామ్ హౌస్‌లో జరిగిన పార్టీని గుర్తు చేస్తున్నారు. లేకపోతే జన్వాడ ఫామ్ హౌస్ మొత్తం ఇది ఇల్లీగల్ కేస్ పెట్టాలి, క్రిమినల్ కేస్ పెట్టాలనే దగ్గర మనం చూసినాం. తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేటీఆర్ కూడా దీనిలో ఉన్నాడు అని కేటీఆర్ అనుచరులు ఉన్నారు. కేటీఆర్ పాత్ర ఉందని దాన్ని కొన్ని రోజులు నడిపించేసిండ్రు. తర్వాత కేటీఆర్ దగ్గర అనుచరులకు మొత్తం ధరణిలోని భూములు మొత్తం అప్పజెప్పేసిండ్రు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఆయన పార్ట్నర్‌షిప్ ఉంది. కేటీఆరే మొత్తం పేదల భూములు గుంజుకొని ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చిండు అని అన్నారు. అవి ఎట్లాంటివి ఏమీ లేవు. అవేమి రాలేదు బయటికి. ఇయన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటివన్నీ పక్కకు దుబ్బేసి లాస్ట్‌కి తీసుకొచ్చి 46 కేసు తీసుకొచ్చారు. అయితే ఏంటి రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి అసలు? ఈ సీనియర్‌లు అసంతృప్తిగా ఉన్నా, దీనిలో ఎవరు వద్దు వద్దు ఇప్పుడు వద్దని చెప్తున్నా, పొంగులేటి ఎందుకు రెచ్చగొడుతున్నాడు? రేవంత్ రెడ్డి ఎందుకు ఈ కార్యం కావాలని కోరుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏందంటే కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రిని దింపడం, పప్పులో కరియాపాకును పోపులో నుంచి కరియాపాకును తీసి పక్కన పెట్టినంత సేపు కూడా పట్టదు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు కేవలం 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడంతోన వాళ్ళు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని మారిస్తే కాంగ్రెస్‌లో ఎట్లాంటి పరిస్థితులొస్తాయి? లేకపోతే దేశమంతా కాంగ్రెస్ మీద ఎట్లాంటి అభిప్రాయం వస్తది? బీజేపీ చూసిర్రా ఒక ముఖ్యమంత్రిని దింపేసిండ్రని దేశమంతా ప్రచారం చేసే అవకాశం ఉంటది. ఇట్లాంటివన్నీ చాలా సర్క్యుమ్‌స్టాన్సెస్ మధ్య రేవంత్ రెడ్డి తీసేసే విషయంలో కొంత వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారు హైకమాండ్ అనేది ఆహ్, ఓపెన్‌గా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరి ఇంత చేసినా కూడా రేవంత్ రెడ్డి ఎందుకు తీసేస్తలేరని చాలామంది అడుగుతారు కదా! అందుకని ఈ సమాధానం చెప్తున్నారు వాళ్ళు.
మనకు ఆ పరిణామాలు కూడా మనకు కనిపించినాయి కదా. ఈయన ఢిల్లీ పోయినా కలవడు, రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చినా రేవంత్ని కలవడు. ఎవరెవరో కలుస్తారు కానీ ఈయన కలవరు. ఈయనకు వాళ్ళకు ప్రత్యుత్తరాలు లేవు, కమ్యూనికేషన్ లేదు అనేది మధ్యవర్తులు పోతే కూడా ఈ విషయం తప్ప అన్నీ మాట్లాడండి అని కేవీపీలనే మధ్యవర్తులకు కూడా పార్టీ హైకమాండ్ చెప్పినట్టుగా ప్రచారం నడుస్తుంది. కాబట్టి మరి అదే నిజమైతే రేవంత్ రెడ్డి దారం తీయడం పెద్ద దూరంలో లేదు. కాకపోతే అది ఈరోజా, రేపా, వచ్చే నెలనా, వచ్చే సంవత్సరం అనేది పక్కా అనేది తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి ఈ పరిణామాలని తెలుసు. రేవంత్ రెడ్డి జరుగుతున్న పరిణామాలను చాలా స్పీడ్గా అవన్నీ కూడా చూడగలడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే నన్ను దింపే లోపే నేను ఏమేం చేయాలో అవన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే 6 months పట్టొచ్చు, ఓ ఇల్లు కట్టాలంటే 1 year కావచ్చు, ఓ బ్రిడ్జ్ కట్టాలంటే 2 years కావచ్చు. కానీ ఇట్లాంటి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇట్లా కేసులు పెట్టి ఎవరెవరైతే ఈయన గతంలో వేధించినరో, లేకపోతే గతంలో ఈయన మీద కేసులు బుక్ చేయించారో, గతంలో ఈయన మీద అవహేళనగా మాట్లాడినరో, గతంలో ఈయన ఎవరి వాళ్ళైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ మెల్లమెల్లగా వాళ్ళ మీద ఇట్లాంటి కేసులు పెట్టించో, లేకపోతే జైలు పాలు చేసో, ఏదో ఒకటి చేసి ఆ ఈగోని సాటిస్ఫాక్షన్ చేసుకుంటే అమ్మ అయిపోయిందని. ప్లస్ రేవంత్ రెడ్డి పైన కొంత కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా ఉంది అనే చర్చ ఉంది. నిన్ను జైల్లో వేసిండ్రు నీ బిడ్డ పెళ్ళికి ఒకరోజు ముందు, ఖచ్చితంగా కేటీఆర్ను ఒకరోజైనా జైల్లో వేయాలి అనే ప్రెషర్ ఉంది ఆయన కుటుంబ సభ్యులు, లేకపోతే ఆయన శ్రేయోభిలాషులు, ఆయన ఎంబడి ఉండేవాళ్ళు, దగ్గరుండేవాళ్ళు అనేది ఒక చర్చ ఉంది. అది మనం ఎవరు కాదనలేరు, ఎవరు అవుననలేరు. కాబట్టి ఆ చర్చ కూడా ఉంది. బట్ కేటీఆర్ను ఒక రోజున జైల్లో వేయాలి అనే ఒక ఎజెండాతో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఓపెన్. దీనికోసమని ఆయన ఎప్పుడు దింపినా ముఖ్యమంత్రిగా దిగిపోతే ఏ అవకాశం ఉండదు. ఇది ఆయన పర్సనల్ ఎజెండా, పార్టీ ఎజెండా కాదు. అందుకే సీనియర్స్ అందరూ కూడా ఇది పార్టీ ఎజెండా కాదు, పార్టీకి నష్టం జరుగుతుంది, ఇప్పుడు టైం కాదు, అనవసరంగా పార్టీకి ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పే ప్రయత్నం చేసినట్లుగా చెప్తున్నారు. ఇప్పటిదాకా కూడా మనం చూస్తే కేటీఆర్ అరెస్టు విషయంలో, ఈరేస్ కార్ విషయంలో మంత్రులు ఎవరు మాట్లాడలేదు. కేవలం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు. దీని తర్వాత కూడా రేవంత్ రెడ్డి రాజకీయాలకు పోయించే అవకాశం ఉంటుంది. రేపు నాడు హైకమాండ్ ఈయన పదవి నుంచి దింపాల్సి వచ్చినప్పుడు దింపితే నేను కేసీఆర్ కుటుంబం మీద ఫైట్ చేస్తున్నా కాబట్టి నన్ను దింపేసానని చెప్పుకునే అవకాశం కూడా ఈ కేసు వల్ల ఆయనకు ఒక వాడుకునే అవకాశం ఉంటుంది. దానేమి కాదనిలేం. రేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఏమన్నా కంబైన్డ్ పాలిటిక్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది మొత్తం రేవంత్ రెడ్డి పైన నూకేసి మిగతా వాళ్ళందరూ మేమందరం సేఫ్ అని ఇక్కడ ఉన్న సీనియర్లు, లేకపోతే రాహుల్ గాంధీ, మిగతా వాళ్ళందరూ చెప్పుకునే అవకాశం కూడా లేకపోలేదు. అది వాళ్ళకు కూడా అవకాశమే. కానీ దీన్ని బీఆర్ఎస్ ఎట్లా వినియోగించుకుంటుంది అనేది మూడో క్వశ్చన్. బీఆర్ఎస్ దీన్ని ఒకవేళ అరెస్ట్ అయితే ఎట్లా వినియోగించుకుంటుంది? కేవలం కేటీఆర్ అరెస్ట్ చేసి రోడ్డు మీద ఎక్కితే అది బీఆర్ఎస్కు తీవ్ర నష్టం. నిన్న ఎవరు అన్నారు, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నాడు కేటీఆర్ అరెస్ట్ చేస్తే రాష్ట్రం బొగ్గు అవుతుందని. అది తప్పుడు స్టేట్మెంట్. కేటీఆర్ అరెస్ట్ చేస్తే మీరు రాష్ట్రాన్ని బొగ్గు చేస్తే బీఆర్ఎస్కు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ప్రజల తరఫున కొట్లాడితే, ప్రజా సమస్యల మీద కొట్లాడితే అప్పుడు కేటీఆర్ అరెస్ట్ పైన జనం మాట్లాడుకుంటారు. అంతేగాని కేటీఆర్ అరెస్ట్ చేస్తే మీరు అందరేమో చేస్తాం, తెలంగాణ బంధువు పిలిపిస్తాం, ఇట్లాంటి దానివల్ల బీఆర్ఎస్కి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కూడా కొంత ప్లాన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈరోజు కేటీఆర్ చేసిన ట్వీట్ ఒకటి మనకు ఏముంది, కర్ణాటకలో అక్కడ కూడా ఈరేస్ కార్ కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏదో ట్రయల్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అక్కడ కూడా అవినీతి జరిగిందా? మేము లీగల్గా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నామని. ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ లీగల్గానే ఫైట్ చేయాలి, లీగల్గానే కేటీఆర్ విషయంలో ఫైట్ చేయాలి. మిగతా విషయాలను జనాలకు అర్థమైతే చెప్పాలి, అంతవరకే. కానీ కేటీఆర్ అరెస్ట్ చేస్తే మేము మొత్తం తెలంగాణ మొత్తం బుక్ చేస్తామంటే అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అది బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి దిగిపోయే లోపే చేయాలి పని. ఎప్పుడు దిగిపోతామో తెలియదు. దిగిపోయే లోపు ఆయన అనుకున్న పనులు చేసుకోవడానికి ఇప్పుడు కరెక్ట్ టైంగా ఆయన అనుకుంటున్నాడు. అందుకే పోనీ హైకమాండ్ ఆపొచ్చు కదా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చే అంశాలను అక్కడ ఆపొచ్చు కదా అంటే అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి తప్పులు చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో రాహుల్ గాంధీ ఎప్పుడు పీకేద్దామన్నట్టు ఉన్నాడు, కానీ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు అనే ఉద్దేశంతో ఆయన ఆగినట్టుగా చెప్తున్నారు కొంతమంది. ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు ఈ మాట. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఆపాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి తప్పులు చేస్తూ ఉండాలి, ఆ తప్పులు లెక్క పెడుతూ ఉండాలి. ఆ తప్పులు నిండుతుంది ఒకరోజు, నిండిన రోజు తప్పించాలి. ఇది ప్రస్తుతం హైకమాండ్ దగ్గర ఉన్న ప్లాన్. సీనియర్ల ప్లాన్ సీనియర్లకు ఉంది, హైకమాండ్ ప్లాన్ హైకమాండ్కి ఉంది, రేవంత్ రెడ్డి ప్లాన్ రేవంత్కి ఉంది. బీఆర్ఎస్కి ఏం ప్లాన్ ఉందనేది మనం తర్వాత చూద్దాం. బట్ ఇది రేవంత్ రెడ్డి పర్సనల్ ఎజెండా, వ్యక్తిగత ఎజెండా. ఆయన దీపేలోపే ఆ ఎజెండా అమలు చేయాలన్న ప్లాన్లో భాగంగా ఇదంతా చేస్తున్నారు అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాలలో, సొంత కాంగ్రెస్ పార్టీల క్యాబినెట్లో కూడా జరుగుతున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.